నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. కనిగిరిలో దద్దాల, దొడ్డాల మధ్య వెలిగొండ వార్. వెలిగొండ ప్రాజెక్టుపై కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షులు దొడ్డా సురేష్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లనే ప్రాజెక్టు పూర్తయింది అన్న దద్దాల మాటలకు దొడ్డా కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి వివరాలను వివరిస్తూ ఇద్దరు సవాల్కి ప్రతి సవాల్ విసురుకున్నారు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగోడు ప్రాజెక్టు కాలువ పనుల శంకుస్థాపనలో భాగంగా ఈ వెలుగోడు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది నేనే, పూర్తి చేసింది నేనే అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలు. వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి ఒక జనాల్ని తప్పుదారిలో వెళ్లే విధంగా చెప్పారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎలా అంటే 1993లోనే ఈ ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1996 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 1996లో శంకుస్థాపన చేయడం జరిగింది వెలుగోడు ప్రాజెక్టు. ఒక 10 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి మాత్రమే ఖర్చు పెట్టినారు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడానికి, 15 లక్షల మందికి తాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత 2004 వరకు వాళ్ళ హయాంలో ఎక్కడ కూడా వెలుగొండ ప్రాజెక్టును పట్టించుకున్నది లేదు, ఏమి నిధులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం జరిగింది. 2014 నుంచి 19లో ఆయన చేసింది ఏమీ లేదు, ఏం పని చేయలేదు. మొత్తం కూడా 6.5 కిలోమీటర్ మాత్రమే తవ్వినారు. ఒక రోజుకు 1.5 నుంచి 2 మీటర్లు మాత్రమే రోజుకు ఒక పని లెక్కన జరిగింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, జలయజ్ఞంలో భాగంగా దీని ఎస్టిమేషన్ 5,000 కోట్లుగా వేశారు. అయితే కాలక్రమేణా ఇది 10,000 కోట్లకు వెళ్ళింది. కొంతవరకు పనులు జరిగిన మాట వాస్తవమే. తర్వాత వచ్చిన మా కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు 1,313 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రోజుకు వచ్చేసి 7.5 మీటర్ల లెక్కన తవ్వడం ప్రారంభం చేసి మొత్తం 1,150 కోట్లు రిలీజ్ చేసి వెలుగొండ ప్రాజెక్టు పనులని వేగవంతం చేసి దాదాపుగా ఫస్ట్ సొరంగంలో మిగిలినటువంటి 3 కిలోమీటర్లని, సెకండ్ సొరంగంలో దాదాపు 7.5 కిలోమీటర్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపుగా 2024 జనవరి 21 కల్లా ఫస్ట్ సొరంగం, మార్చి కల్లా 2024 మార్చి కల్లా రెండో సొరంగం కూడా 2 జంట సొరంగాల్ని పూర్తి చేయడం జరిగింది. ఈ లెక్కల ప్రకారం మొత్తం కూడా చేసింది ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు మాత్రమే వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ ప్రకాశం జిల్లాలో ఇంట్రెస్ట్ గా తీసుకొని పనిచేయడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ లో కేవలం 647 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ఏదో మేమే చేసామన్నట్టుగా ఒక ఎలక్షన్ జిమ్మిక్ ఓటర్లను ప్రభావితం చేయడానికి అవ్వని ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి జనాలని మోసం చేశారు. అది గుర్తించే మా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఈ రోజు మా ప్రాంత ప్రజలు.